రండి చూడండి. ఇప్పుడు ఇవాళ బైక్లోనే పెట్టేస్తాను. బైక్లో ఇవాళ చాలా నిల్చొని ఉన్నాయి. బైక్లోనే పెట్టేస్తాను. బైక్లో పెట్టేద్దాం. పువ్వులు వాటిని బైక్లోనే పెట్టేద్దాం. అందరూ తీసుకోండి, వినండి, చూడండి, చదవండి, ఉపయోగపడండి. ఆ గోసుగాడే అనేవాడిని చెప్పు తీసి కొట్టండి. ఏరా ఇన్ని విషయాలు మాకు తెలియకుండా బైబిల్లో పెట్టావు, ఇన్ని విషయాలు మేము తెలియకుండానే ఎన్నాళ్ళు నిన్ను దేవుడు అనుకుని పూజించాము, నా ఎలా అని చెప్పి వాళ్ళు ఒక్కొక్కడు చెప్పు తీసుకుని కొట్టాలి. నా ఎలా ఒక్కొక్కరు మామూలుగా కాదు. ఇంటికి ఎవడైనా ఫాస్ట్ వస్తాడంటే వాడికి చెప్పు తీసుకుని కొట్టాలి. నేను ఇది మాత్రం కాకుండా నేను డిబేట్ చేయడం అనేది కూడా ఫోన్ చేసి ఎవడెవడైతే నాకు ఫోన్ నెంబర్లు దొరుకుతున్నాయో గొర్రెలు ఈ పాస్టర్లో వీళ్ళకి నేను ఫోన్ చేసి సరిపోయేలాగా లేదే, సరిపోయేలాగా ఉన్నట్లేవు. సో డిబేట్లు చేసి వాళ్ళు తాటలు తీస్తుంటే ఎండి కొడుకులు మధ్యలో వదిలిపెట్టేసి పారిపోవడం. వీళ్ళు వాక్యంతో అడుగుతున్నాను నేను. మామూలుగా ఏంటి నోటికి వచ్చిన పెరాలపం అంత పెరాలపం లేదు. మేము అంటే ఒక్కొక్కడు పాస్టర్ అన్నప్పుడు మధ్యలో నుంచి పారిపోవడమే. ఇదిగో చర్చ్ చూడండి, ట్రినిటీ ఫుల్ గాస్పెల్ చర్చ్ అంట. కనిపిస్తుందా లేదా మీకు? వాడు సిగ్గుపడిపోవటం లేదు. ప్రకాశం అడుగుందా గొడ్డు జన్మల్లో. ఎన్ని చోట్ల పెట్టాలో అన్ని చోట్ల మనం పెట్టేయడం. సరిపోయేలాగా లేవండి, సరిపోయేలాగా లేవు. కానీ అన్ని వెహికల్స్ బయట ఉండడం చాలా మంచిదయ్యింది. கட்டுங்களுக்கு இறக்கப்படும், பேரங்களுக்கு கொடுக்கப்படும். அப்புறம் தேடுங்கள் கண்டறியுங்கள். அப்போ எல்லாத்துமே ஆண்டவர் பதில வச்சுக்கிறார். தட்டி தட்டி பார்த்த கடைகள் நான் சொல்ல முடியாது. கட்டினாக்கா ஆண்டவர் தரலாம். அல்லேலூயா. கட்டும்போது கொஞ்சம் அவர் புரியுமா கட்டணுமா? புரியுற மாதிரி கட்டணுமா?
நல்ல வளர்ந்து ஒரு டிகிரி முடிச்சது. அப்போ கண்ணு நல்ல இன்னைக்கு நிறைய பேர் நல்ல உயிராக போய் கூட చేతిలోనే బైబిల్ పట్టుకుని నేను దాంట్లో పెడుతున్నానండి. సో మనం పెట్టేది దేవుని వాక్యమే పెడుతున్నాం అనేది అనేటికి తెలుస్తుంది. என்ன கேட்கிறீங்களோ அது தெளிவாக అయిపోయినాయండి. సరిపోలేదు, ఎందుకంటే నిన్న సాయంత్రం వచ్చేటప్పుడే కొన్ని గొర్రెలు ప్రింట్ తీసుకుని వచ్చేటప్పుడే కొన్ని గొర్రెలు వచ్చి కనిపించినాయి. నైట్ ఇచ్చేసాను నేను. ఇక్కడ చూస్తే ఇప్పుడు సరిపోలేదు. గోల్డ్ బైకులు ఉన్నాయా, వీళ్ళందరూ కూడా చక్కగా దేవుడి వాక్యం వింటారు. దేవుని వాక్యం వింటారు. దేవుని వాక్యం చెప్పి బతుకుల్ని నాశనం చేయడం. సెక్యూరిటీ గారు చూస్తూనే ఉన్నాడు, కానీ మనమేమి తప్పుడు పని చేయట్లేదు కదా. దేవుని వాక్యాన్ని పంచిపెడుతున్నాం, తప్పేం లేదు కదా. சத்துவமும் வல்லமை உண்டு. எவரையும் மேன்மைப்படுத்தவும் பலப்படுத்தவும் உடைய கருத்தினால் ஆகும். అవతల పక్కన కొన్ని ఉన్నాయి, అక్కడ కూడా ఇచ్చేద్దామండి. చాలా ఉన్నాయి ఇక్కడ బైక్స్, సరిపోలేదు. ఒకసారి తెలిసిందే కదా, చూసారా జనాలు చర్చి ఎలా ఉందో. చూసారంటే ఎవరైயும் மேன்மைப்படுத்தவும் பலப்படுத்தவும். இது வாசகங்களை இன்னும் வந்து அவள் ஞாபகப்படுத்தார். யோவான் 3ஆம் அதிகாரம். ஒளியே அந்த மெய்யான ஒளி உலகத்தில் வந்து எந்த மனுஷனையும் சரி அது யாராலும் பரவாயில்ல. అయిపోయినాయండి. ఇదిగో చేతిలో పరిశుద్ధ గ్రంథం మిగిలిపోయింది, కనిపించేలా పెడదాం వీడికి. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి గొద్దు దొబ్బించుకోండి. గొర్రెలు గొద్దు దొబ్బించుకోండి. ఇలా పని త్వరగా అయిపోయింది వచ్చిన వెంటనే. సో చూడండి, ఎలాగ ఎవడన్నా వాల్ పోస్టులు వేసాడంటే ఆడికి ఫోన్ చేసి దప్పడమే. ఇంకా వాక్యం అక్కడ అడుగుతుంటే సమాధానం చెప్పడం చేతకట్లేదు వీళ్ళకి. ఏదో 10 o'clock నేను సెట్ చేసి పెట్టారు, కానీ కరెక్ట్గా టైం ఫాలో చేస్తున్నట్లేరు. సంక నాకండి ఎదవల్లారా, పనికి మళ్ళీ ఎదవల్లారా. ఓకే, జై శ్రీరామ్. ఇవాళ
పని చాలా త్వరగా అయిపోయింది వెహికల్స్లో పెట్టడం కాబట్టి. మనుషులు రావడం అయితే కొంచెం ఒకళ్ళు ఇద్దరు వస్తూనే ఉంటారు. సో ఇవాళ అలా కాదు పరిస్థితి. ఓకే, జై శ్రీరామ్. మన పనిని కంటిన్యూ చేద్దాం. గొడ్డలి దెబ్బ పడాలి. జై శ్రీరామ్.